ప్రాంతానికి సంబంధించిన ప్రముఖ న్యాయవాది గంధం శివ నిన్న రాత్రి తన ఆత్మీయ మిత్రుడు అకస్మారణంగా మరణించడంతో తన చావుకు వచ్చేటువంటి క్రమం లోపల ఎస్జిఎల్సి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ సిఐ సీతారెడ్డి అనేటువంటి వ్యక్తి నిన్న తను పోతూ వస్తున్న క్రమంలోనే తను డ్రంక్ అండ్ డ్రైవ్ లో నేను ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడలేదని చెప్పినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్నటువంటి దాడులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో జనగాంలో కానీ, తర్వాత మెట్పల్లిలో కానీ, కర్నాటక జిల్లా హుజురాబాద్ లో కానీ, మిగతా అన్ని చోట్ల న్యాయవాదులపై బాగా దాడులు జరిగిన పరిస్థితి మనం చూసాం. అందులో భాగంగానే నిన్న వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి గంధం శివ నిన్న తన మిత్రుడు చనిపోయాడని చెప్పి చావుకుపోయి వస్తున్నటువంటి క్రమంలో చెకింగ్ లో ఉన్నటువంటి హనుమకొండ ట్రాఫిక్ సీతారెడ్డి అకారణంగా తనపై దాడి చేశాడని చెప్పేసి తనపై చెకింగ్ లో భాగంగా తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అకారణంగా దాడి చేస్తూ చెంప మీద కొట్టడం మూలంగా తన చెవు పగిలిపోయి రక్తస్రావం జరిగినప్పటికీ కూడా నువ్వు సిఐని ఎదిరించి మాట్లాడతావా, ఎస్ఐని ఎదిరించి మాట్లాడతావా అని చెప్పి తన తోటి సిబ్బంది మరియు తను కూడా జీవులో వేసి ఒక అంతకునిలాగా, ఒక దోపిడి దొంగలాగా చిత్రీకరిస్తూ అవమానపరుస్తూ మరి తను కొట్టినటువంటి పరిస్థితి నిన్న జరిగిందని చెప్పేసి ఈ రోజున హనుమకొండ, వరంగల్ 2 బార్ అసోసియేషన్లు కూడా మరి రేపు నిరసనకు మహాధర్నాకు పిలుపునిస్తూ చెప్పడం జరిగింది. ఈ రోజున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులకు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులకు ఎలాంటి రక్షణ లేదన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజున సుదీర్ఘకాలంగా జనరల్ బాడీ సమావేశం, తక్షణ సమావేశం ఏర్పాటు చేసుకొని తక్షణమే రేపు 2 కోట్ల న్యాయవాద వృత్తులను మొత్తం మీద నిధులను బహిష్కరించాలని చెప్పేసి పిలుపునివ్వడం భాగంగా ఈ రోజు ప్రముఖ న్యాయవాదులు అదేవిధంగా బాధితులు గంధం శివ ఉన్నారు. ప్రముఖ న్యాయవాది గుడిమల రవికుమార్ ఒకసారి మాట్లాడితే చెప్పండి సార్. 3వ తారీఖు ఫిబ్రవరి 2025 రాత్రి 8 గంటలకు సుమారు 8 గంటల ప్రాంతం లోపల మా న్యాయవాది, సహచర న్యాయవాదిని అకారణంగా అన్ప్రొవోక్డ్గా ట్రాఫిక్ సిఐ తన విధులను మర్చిపోయి ఒక గూండాలాగా వ్యవహరించేసి తనను చెవు మీద కొట్టడం జరిగింది, ఇష్టం ఉన్నట్టు గుద్దడం జరిగింది. పోలీసుల చేత అక్కడ ఉన్నటువంటి జీబులో ఎత్తేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయనను నిర్బంధించి సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అతనిపైన తప్పుడు కేసు పెట్టడం జరిగింది. నిజంగా కూడా ఇటీవల కాలంలో పట్ల న్యాయవాదులను కొట్టడం, దూషించడం, వాళ్ళపైన కేసులు పెట్టడం అనేది ఒక ప్యాషన్గా మారిపోయింది. దుర్మార్గం ఇది. వాస్తవానికి అంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి చాలా మంది మంచి వాళ్ళు అయినప్పటికీ కొంతమంది చేస్తున్నటువంటి దుర్మార్గపూరితమైనటువంటి చెడు చేష్టల మూలన యావత్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా భ్రష్టు పట్టేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. నిజానికి గంధం శివ చేసినటువంటి తప్పేం లేదు అక్కడ. అయినప్పటికీ ఆయనను ఇష్టమున్నట్టు కొట్టి దుర్భాషలాడి అనరాని మాటలని తీసుకుపోయి నిర్బంధించడం లోపల ఆయనకు ఏ రకమైనటువంటి శాడిజం ఉన్నదో అర్థం కాలే. అందుకనే ఇవాళ ఏం చేసినాం, ఏసీపీ గారితో మాట్లాడితే వారు ఎఫ్ఐఆర్ చేస్తా అని చెప్పారు. వారు ఎఫ్ఐఆర్ ఇప్పటివరకు కూడా చేయలేదు. మరి అదేవిధంగా ఆయన పైన తప్పుడు కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేయమని చెప్పినాం. అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ని తీయమని చెప్పినాం. ఇవన్నీ కూడా చేయకుండా వాళ్ళ సిబ్బందిని వాళ్ళు కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వరంగల్ బార్ అసోసియేషన్ కానీ, హనుమకొండ బార్ అసోసియేషన్ కానీ తీవ్రంగా ఖండించింది. ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ లోపల ఒక స్పష్టమైనటువంటి తీర్మానం చేసినాం. గంధం శివపై పోలీస్ అంటే సీతారెడ్డి మరియు అతని సిబ్బంది వాళ్ళు చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండించినటువంటి సందర్భం అది. ఎందుకంటే ఈ రకమైనటువంటి దాడుల వల్ల అడ్వకేట్లు పారిపోతారనో, లేకపోతే అడ్వకేట్లు న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి వెళ్ళిపోతారని అనుకోవడంలో దుర్మార్గం. అంతకంటే దుర్మార్గపూరితమైన ఆలోచన మరొకటి ఉండదు. మేము పారిపోయడం కాదు, ఖచ్చితంగా ఉంటాం, నిలబడతాం, కొట్లాడతాం. న్యాయపరమైనటువంటి హక్కుల సాధన కోసానికి బాధితుల పక్షాన ఉండేటటువంటి వృత్తిలో ఉన్నాం. మేము ఇదే ఛాలెంజింగ్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళం. అట్లా భయపడితే ఎట్లా? మీరు తప్పుడు కార్యక్రమాలు చేసుకుంటా అడ్వకేట్లను ఒక దొంగలుగా లేకపోతే ఒక లంగలుగా చిత్రీకరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి ప్రయత్నాలను మీరు మానుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్కు, ఉన్నతాధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గంధం శివకు న్యాయం జరిగే వరకు రేపు ఉదయం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి న్యాయవాదులందరం కూడా మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నాం. కోర్టు విధులను మేము అబ్స్టైన్ చేస్తా ఉన్నాం. కక్షిదారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మా కోసానికే జరిగినటువంటి కార్యక్రమం కాదు, ఇది మా పైన జరిగినటువంటి దాడి కాదు, అది మీ పైన కూడా జరిగినటువంటి దాడిగా మీరు భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి న్యాయవాదికి మీరందరూ కూడా సహకరించి రేపటి ఈ యొక్క అబ్స్టైన్ కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. న్యాయాధ్యక్షులు
న్యాయమూర్తులకు న్యాయ సిబ్బందికి కూడా విజ్ఞప్తి చేస్తాను. మేము చేసేటటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా సహకారం కావాలని చెప్పేసి కోరుతాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని గంధం సేవకు తెలియజేయాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఇది ఒక రూపం దాల్చే వరకు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకునే వరకు, వాళ్ళను సస్పెండ్ చేసే వరకు ఈ ఉద్యమం చాలా సీరియస్ గా కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 28,000 మంది న్యాయవాదులు ఈ సంఘటనను ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది సరైనటువంటి సమయం. ఈ సందర్భం లోపల న్యాయవాదులందరూ కూడా ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా నిలబడాల్సినటువంటి సందర్భం కాబట్టి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి న్యాయవాదులు, అటు భూపాలపల్లి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, మైబా సంబంధించినటువంటి వాళ్ళు కానీ, జనగాం సంబంధించినటువంటి గన్పూర్ సంబంధించి, తొర్రూరుకు సంబంధించి, మిగతా ఇక్కడ హుస్నాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, నర్సంపేటకు సంబంధించినటువంటి, ములుగు పరకాలకు సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి తద్వారా న్యాయవాదుల సంఘటిత శక్తిని యావత్ ప్రపంచానికి చాటాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తాను. రేపు పెట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి సంబంధించి, రేపు పెట్టినటువంటి బంద్ కార్యక్రమానికి సంబంధించి విజయవంతం చేయాలని చెప్పేసి న్యాయవాదుల పక్షాన న్యాయవాదులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. సార్, ఈ గతంలో చాలా సార్లు జరిగినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే హైకోర్టులో ఇందులో జోక్యం ఉంటుందా? బార్ కౌన్సిల్ కానీ హైకోర్టు కానీ? ఖచ్చితంగా బార్ కౌన్సిల్ ఉన్నది ఎవరి కోసం? న్యాయవాదుల సంక్షేమం కోసానికి ఉన్నది. న్యాయవాదులకు ఏదైనా జరిగినప్పుడు బార్ కౌన్సిల్ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా హైకోర్టులో ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళకు మేము తెలియజేస్తాం కాబట్టి వాళ్ళు వస్తారు. కానీ స్థూలంగా చూస్తే ఏంటంటే బార్ కౌన్సిల్కు ఆ రకమైనటువంటి బాధ్యత ఉన్నది. న్యాయవాదులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత బార్ కౌన్సిల్కి ఉన్నది. బార్ కౌన్సిల్ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. బార్ కౌన్సిల్ నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళే స్వయంగా డబ్బులు పెట్టేసి న్యాయవాదికి జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వామన్ రావు దంపతుల హత్యల విషయంలో ఇప్పటి వరకు కూడా కేసు పెండింగ్ లో ఉన్నట్టు కనపడతా ఉన్నది. అంటే దీని మీద న్యాయమూర్తులు కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారని భావిస్తున్నారు. ఇప్పుడు అంటే ఇది సబ్జుడైజ్ లో అంటే కేసు కోర్టులో ఉన్నది కాబట్టి, ప్రాసెస్ లో ఉన్నది కాబట్టి దీని మీద పెద్దగా కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి కానీ అదొక పెద్ద దుర్మార్గపైన పూరితమైనటువంటి సంఘటన. ఆనాడు ఇద్దరు న్యాయవాదులను కోర్టులో ఉండగా, అంటే కోర్టులు వేసుకొని వాళ్ళు ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ కింద పోయి వస్తున్నటువంటి క్రమంలో పడి చంపడం అని అంటే వాళ్ళు డ్యూటీలో ఉంటే చంపేసినట్టు. కాబట్టి వాళ్ళ ఘటనను యావత్తు న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముక్తకంఠంతో ఖండించారు. డెఫినెట్లీ వాళ్ళకు జస్టిస్ జరగడానికి కోసానికి ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా అది జస్టిస్, ఎందుకంటే అందులో వీడియో ఫుటేజెస్ అన్ని ఉన్నాయి చేసినటువంటి వాళ్ళు. కాకపోతే ఏంటంటే అందులో కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఆ కుట్రదారులను కొంత కాపాడినట్టు కనపడతా ఉన్నది. ఆ కుట్రదారుల విషయం లోపల మరి సుప్రీంకోర్టు కూడా దాని మీద ఒక కమిటీ వేసి దాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్టుగా కనపడతా ఉన్నది. కాబట్టి న్యాయవాదుల పైన ఏ సంఘటన జరిగినా ఇక ముందు మేమందరం కూడా సంఘటితంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు కూడా చేస్తాం. ఖచ్చితంగా చలో హైదరాబాద్ కార్యక్రమం పెడతాం, చలో హైకోర్టు కార్యక్రమం పెడతాం, లేదా చలో డీజీపీ కార్యక్రమం పెడతాం. ఏదైనా కూడా న్యాయవాదుల రక్షణ చట్టం వచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే గంధం శివపై జరుగుతున్నటువంటి దాడికి సంబంధించి అంటే న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం లేకపోవడమే దీనికి కారణం అన్నటువంటి విషయం ఇక్కడ కనపడతా ఉన్నది. ఈ విషయంలో గంధం శివ కూడా బాధితుడిగా మన ముందు ఒకసారి చెప్పండి. శివ గారు, మీపై జరిగిన దాడి చాలా అసలు వాస్తవంగా సీతారెడ్డి అనే ఆయన సిఐ గారు, నేను అదే అతని సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు ఫసీయుద్దీన్, అదే విధంగా రమేష్ అనే కానిస్టేబుల్, ఇంకా ఇంకొక 4 కానిస్టేబుల్ నన్ను అకారణంగా పట్టుకొని వారి జీబులో బలవంతంగా తోసేసి పిడిగుద్దులు గుద్ది తన చేయితోటి ఈ యొక్క చెవి పైన కొట్టడంతో ఈ చెవి వినపడడం లేదు. అత్యంత దారుణంగా బిహేవ్ చేసిండు. అరే లంజా కొడుక, నువ్వు లాయర్ అయితే ఏంట్రా అని చెప్పి బూతులు తిట్టి నన్ను ఒక రకంగా, నేను ఒక మర్డర్ కేసులో లేకపోతే ఇంకా పెద్ద నేరాలలో నేను ఒక ఐఎస్ఐ తీవ్రవాదిలాగా నన్ను భావించి ఆ విధంగా నన్ను వాళ్ళు ట్రీట్ చేసి నన్ను కొట్టడం జరిగింది. అతని సపోర్ట్ చేసిన సిబ్బంది పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగి, ఆ సందర్భంలోనే నేను హన్మకొండ పోలీస్ స్టేషన్ పై పిటిషన్ కంప్లైంట్ నేను రాసిస్తే నా పిటిషన్ ఎఫ్ఐఆర్ చేయకుండా అతనిచ్చిన పిటిషన్ పరిగణలోకి తీసుకొని నా పైన సెక్షన్ 132 BNS అంటే పోలీసులకు నేను వారి యొక్క విధులకు ఆటంకపరుస్తున్నట్టు నా పైన తప్పుడు అలిగేషన్స్ ఫ్రేమ్ చేస్తూ నా పైన ఎఫ్ఐఆర్ చేసిర్రు. పోలీస్ ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయకుండానేమో అక్కడ
హన్మకొండ పోలీస్ వారు నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీనిపైన నేను సిపి గారిని, అదే విధంగా ఏసీపీ గారిని, ఇతరత్ర ఉన్నతాధికారులను చాలా స్పష్టంగా అడుగుతున్నా. అయ్యా, మీ కమాండ్ కంట్రోల్లో ఉండబడేటటువంటి సీసీ ఫుటేజ్లను తీసి, ఒకవేళ నేను కనుక పోలీసుల పక్షాన నుంచి నేను ఏమన్నా మిస్బిహేవియర్ చేసినట్లయితే, లేదా వారి యొక్క విధులకు ఆటంకం కలిగించినట్లయితే నా పైన మీరు ఏ విధమైన అలిగేషన్ చేసినా కూడా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ రోజు మా బార్ అసోసియేషన్లలో హన్మకొండ వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి, అదేవిధంగా మొత్తం మా బార్ కమిటీ ముందు, మా అడ్వకేట్ల ముందు మేము ఈరోజు చెప్పడం జరిగింది. మొత్తంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే కమిషనర్ గారు, వరంగల్ కమిషనర్ పోలీస్ గారు వెంటనే మీరు అక్కడ ఉన్నటువంటి మీ కమాండ్ కంట్రోల్ దగ్గర నుంచి ఉండబడినటువంటి సీసీ ఫుటేజ్ సేకరించి దానిలో నిజాలు నిర్ధారించే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతుంది. భవిష్యత్తులో రేపు ఏ డిమాండ్ చేయదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఏ రకమైన ధర్నా చేస్తాం? నా పైన దాడి చేసిన సిబ్బందిని తక్షణమే వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మొర్రోని మొత్తుకుంటున్నాను. నిన్న నాకు తూతూ మంత్రంగా సన్నిహిత రిసిప్ట్ ఇచ్చారు తప్ప ఇన్వెస్టిగేషన్, ఆయన కేసులోనేమో ఇన్వెస్టిగేషన్ అవుతుంది, నా కేసులో ఇన్వెస్టిగేషన్ కాదా? ఆయన కేసు, ఆయన పోలీసు అధికారిని కాపాడడానికి నువ్వేమో వాళ్ళ సంకల్ మీరేమో ఈ రకంగా బిహేవ్ చేస్తారా? నేను న్యాయవాదిని, నేను కోర్ట్ ఆఫీసర్, ఐఎమ్ ఆల్సో కోర్ట్ ఆఫీసర్. నువ్వు రేపు పొద్దుగాల చట్టాలు చేస్తే ఆ చట్టాల పైన ఎవరైనా బాధితులు ఉంటే ఆ బాధితులను రక్షించడం కోసం మేము డిఫెన్స్ చేస్తూ వారి పట్ల మేము మాట్లాడేటోళ్ళం మా గొంతు నొక్కేసి మా 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 పీకలపై కత్తులు పెట్టి మీరు అది చేస్తున్నారంటే ఇది ఎక్కడికి ఎంత మాత్రం సహించని విధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వారిని సస్పెండ్ చేయాలి. సీతారెడ్డి మరియు ఫసీయుద్దీన్, అదేవిధంగా రమేష్ కానిస్టేబుల్, అదేవిధంగా ఇంకా వారి నలుగురు వాళ్ళ పేర్లు నాకు తెలియవు. ఆ మొత్తం 7 మంది నా పైన అటాక్ చేశారు. అటాక్ చేసిన వాళ్ళందరి పైన చట్టరీత్యా చర్య తీసుకొని నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీనిపైన నేను హైకోర్టులో పిటిషన్ వేస్తాను, లేకుంటే నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఆశ్రయిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే కేవలం మీరు దళితులనే ఉద్దేశంతోనే సీతారెడ్డి ఆగ్రహంతో అలాంటి చర్యకు పాల్పడ్డారు అంటే నా కులము ఆయనకు తెలుసు కావచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రకంగా అక్కడ ఉండబడే కొమరెల్లి అనేటటువంటి మిత్రుడు, ఆయన ఎస్ఐ, వన్ ఆఫ్ ది ఎస్ఐ, ఆయనకు నాకు ఇంటిమేసి ఉన్నది. ఆ రకంగా ఖచ్చితంగా నా కులం తెలిసే ఉంటుంది, తెలిసి ఆ విధంగా బిహేవ్ చేసిందని చెప్పి కేవలం బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి అనే ఉద్దేశంతోనే తను దాడిసినట్టు కనపడుతుంది. 100% అనుకోవచ్చు. ఈ రోజు ఎస్సీ ఎస్టీల పైన కామన్ గా వీళ్ళు ఏం చేయలేరు అనేటటువంటి ఒక పద్ధతుల్లో ఆయన బిహేవియర్ రూడ్ గా చేసింది అనేది ఆడ స్పష్టంగా కనబడుతుందని నేను అంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, అతనికి సపోర్ట్ చేసిన సిబ్బంది పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోయినట్లయితే ఇంకా ఇది తీవ్రతరమైన ఉద్యమంగా మారుతుందని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇదే క్రమం లోపల వరంగల్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నడే రమేష్ గారు శివ ఇచ్చిన కంప్లైంట్ పైన మా ఇరు బార్ అసోసియేషన్లు జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసినాం. వాస్తవంగా చెప్పాలంటే ఆ శివ మీద జరిగిన దాడిని ఇరు బార్ అసోసియేషన్ల మెంబర్లు అందరూ కూడా మూకుమ్మడిగా ఖండిస్తూ రేపు అడ్వకేట్స్ వర్క్ అంతా అబ్స్టైన్ చేయాలని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ది అడ్వకేట్స్ ఆలోచన మేరకు ఒక నిర్ణయం తీసుకొని ఒక ఎజెండా పాస్ చేయడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన కనుక చూస్తే, శివ చెప్పిన వర్షన్ బట్టి చూస్తే పోలీసు వాళ్ళకు రైట్ ఉన్నది, సరే అడ్వకేట్స్ ఎవరు కూడా ఎగ్జామ్షన్ కాదు, ఎవరైనా కూడా ఆల్ ఆర్ ఈక్వల్ టు బిఫోర్ లా, అది ఎట్లాగో చట్టం అందరికి వర్తిస్తుంది. కానీ వాళ్ళు ఆ దాడి చేయడం అనే విషయాన్ని మేము ఖండిస్తూ, దాడి జరిగింది సరే, ఇతని మీద ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి వాళ్ళే ఒక ఎఫ్ఐఆర్ చేసినప్పుడు మరి ఇతను నన్ను కొట్టిరు అని చెప్పేసి నిన్న 8:30కు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఇప్పటి వరకు కూడా కేసు రిజిస్టర్ చేయకపోవడాన్ని మేము అడ్వకేట్లు అందరూ తీవ్రంగా ఖండించాము. ఏదేమైనప్పటికీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ఇద్దరు పోలీసులు 2 కండ్ల లాంటి వాళ్ళే కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ అయినా పోలీస్ అయినా కూడా ఎవరేం ఎగ్జామ్షన్ కాదు. వకీల్ మీద కేసు అయ్యేదాకా రకంగానైతే రిజిస్టర్ చేశారో పోలీసుల మీద కూడా, సంబంధిత పోలీసుల మీద కూడా కేసు రిజిస్టర్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కనుక చేయకపోతే కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ ఇట్లా ఫైల్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి బార్ అసోసియేషన్ మెంబర్లతో పాటు బార్ కౌన్సిల్ మెంబర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరు కూడా మూకుమ్మడిగా ఒకటే తీర్మానం చేసింది. కాబట్టి ఈ మధ్యకాలంలో జనగామ జిల్లా కోర్టులో కూడా భార్య భర్తల మీద దాడిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే ఆ దాడిలో ఏం జరుగుతా ఉన్నది, ఆ దాడి దేనికి సంకేతంగా భావించవచ్చు? ఈ దాడికి సంబంధించి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం ఏం చేసింది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళకు లా అండ్ ఆర్డర్ డ్యూటీలు అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది లాను వాళ్ళ చేతులకే తీసుకొని వాళ్ళ ఆర్డర్ కోసానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఒక్కటే కాదు, జనగామ విషయం, ఆ విషయాలు పక్కన పెడితే వారానికి ఒక సంఘటన ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నది. ఈ రకంగా అడ్వకేట్లు ప్రొటెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళు రావడం, సారీ చెప్పడం, తర్వాత కౌంటర్ కేసు అని పెట్టడం, ఇది పరిపాటిగా జరిగిపోయింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అడ్వకేట్లందరూ కూడా ఒక ఐక్యతతో నుండి
పోలీసు వాళ్ళు పెట్టే ప్రతి చర్యలు కూడా వీళ్ళు కూడా చర్యలు చేసుకుని దాని లీగల్ గా ప్రొసీడ్ అయితేనే బాగుంటుంది. మీ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు కదా, రేపు ఏం చేయబోతుంది? రేపు అందరూ అడ్వకేట్లు చేపించిన సూచన మేరకు అడ్వకేట్ మీద దాడి జరిగింది, ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు కాబట్టి అంటిల్ అండ్ అన్లెస్ వితౌట్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ హూ ఆర్ కన్సర్న్ ఇన్ ది అలిజ్డ్ ఇన్ ది అఫెన్స్ మేము ఎట్లాగో ప్రొటెక్ట్ చేద్దామని చెప్పేసి గేట్ల ముందే ఎవరిని కూడా న్యాయవాదులు లోపలికి రాకుండా ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి అని, అదేవిధంగా న్యాయం జరిగే వరకు పోరాడదామని చెప్పేసి రేపటి ఎజెండా మాత్రం తీర్మానం చేసిండ్రు. ఇది కార్యాచరణ ఇంకా కంటిన్యూగా ఉంటుందా లేకపోతే ఏంటుందని చెప్పేసి వరంగల్ ప్రెసిడెంట్ గారు ఏ రోజు కార్యాచరణ ఆ రోజే మేము చెప్తాం, ఒకవేళ ముందే చెప్తే కనుక ఇది వాయిస్ రాంగ్ మెసేజ్ పోతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి రేపటి ఎజెండా మాత్రం అడ్వకేట్లు ఎవరు కూడా పని చేయకుండా వర్క్ అబ్స్టెండ్ చేస్తామని చెప్పేసి అందరి అభిప్రాయం మేరకు రేపు మాత్రం మేము విధులు బహిష్కరిస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఉభయ జిల్లాలు హనుమకొండ, వరంగల్ 2 జిల్లాల బార్ అసోసియేషన్ న్యాయవాదులంతా కూడా గంధం శోభే దాడిని తీవ్రంగా ఖండిస్తూ రేపు 2 కోర్టులు కూడా విధులను బహిష్కరించాలని చెప్పేసి అటు జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ అటు జ్యుడిషియల్ సిబ్బంది కానీ చెప్పడం జరిగింది. రేపు భవిష్యత్తులో అంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి భవిష్యత్ ప్రకటన కూడా రేపే తెలుపుతామని చెప్పారు. కెమెరామెన్ రమేష్తో రాజు, వరంగల్.